సార్ మొట్టమొదటిసారి ఎన్నికల్లో నేను చూసింది, నేను అబ్జర్వ్ చేసింది, చాలామంది టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ప్రచారంకి వెళ్తున్నారో చాలా డెవలప్మెంట్ మీద మాత్రమే మాట్లాడుతున్నారు. గతంలో లాగా వ్యక్తిగతంగా దూషించటం, వ్యక్తిగత ఆరోపణలు చేయటం, ప్రత్యర్థి పార్టీల మీద రకరకాల ఆరోపణలు అవేమీ చెయ్యట్లేదు. ఏంటి సార్ అంటే ఈ రకంగా ఓన్లీ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ప్రజల నుండి మీకు ఆ స్పందన వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మీరే అంటున్నారు, మేము చేసిన డెవలప్మెంట్ గురించి చెప్తున్నామా, చేయబోయే దాని గురించి చెప్తున్నామా? మేము చెప్పే దాంట్లో ఇది మేము చేశాము, ఇది చేయబోతున్నాము. బట్ మీరు చేశారు అంటున్నారు, వాళ్ళు మీరు చేయలేదు అంటున్నారు. సో ఈ కౌంటర్ని కంప్లీట్లీ కాంట్రాస్ట్. వన్ థింగ్ ఇక్కడ నో కాంట్రవర్సీ. వన్ థింగ్, మిషన్ కాకతీయ కార్యక్రమంలో 46,000 చెరువులు రిపేర్ చేసిన మాట అబద్ధమా? కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్న మాట అబద్ధమా? షాదీ ముబారక్ చెక్కులు ఇస్తున్న మాట అబద్ధమా? రైతు బంధు చెక్కులు ఇచ్చిన మాట అబద్ధమా? రైతు బీమా ఇస్తున్న మాట అబద్ధమా? మంచినీరు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు ఇస్తామని చెప్పి ఇప్పటికే 80% ఇచ్చిన మాట అబద్ధమా? అటు కృష్ణా మీద ఇటు గోదావరి మీద అనేక ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసే దశలో ఉన్నది అబద్ధమా? ఇందుట్లో ఏది అబద్ధం? మేము చెప్పే దాంట్లో చేసి రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చిన మాట అబద్ధమా? ఇళ్లకి 24 గంటల కరెంటు పోతే ఆశ్చర్యం, కరెంటు ఉంటే ఆశ్చర్యం లేదు అని ప్రూవ్ చేసింది అబద్ధమా? మీరు నిజమని చెప్తున్నారు, ఇది అబద్ధం కాదంటున్నారు. ఓకే, బట్ ఈ నిజాన్నే అబద్ధం 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 అని అన్ని పార్టీలు కలిసి చెప్తున్నాయి. మరి ఒక నిజాన్ని అబద్ధం చేయటం ప్రయత్నం జరుగుతుంది. ప్రజలు చాలా చైతన్యవంతులు. మీకు మళ్ళీ చెప్తున్నాం, ఇందాక మీకు అదే చెప్పాను, పోయినసారి కంటే కూడా ఈసారి ఎక్కువ సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఓకే, మన ఖమ్మం గురించి మాట్లాడుకుందాం. 7 నియోజకవర్గాల్లో ఎంతమంది గెలవబోతున్నారు? 7 నియోజకవర్గాల్లో ఎన్ని చోట్ల టీఆర్ఎస్ జెండా రెపరెపలాడబోతుంది? ఎంగిలి మెతుకుల్లా జారిపోతే 1 జారిపోతుందేమో, కానీ మిగతా సీట్లన్నీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. 1 ఏమంటే ఖమ్మమా? కరెక్ట్ చెప్పలేం. ఈ ఖమ్మం ఎందుకు అనుకోవాలి? నేను అనుకునే మదిర అవ్వచ్చు, పాలేరు అవ్వచ్చు, సత్పల్లి అవ్వచ్చు, నేను అంటే నేనేం అందరి మైండ్లోకి పోయి చేయను కదా. మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నాకు కొంచెం ఉన్న దాంట్లో కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా నంబర్ చెప్పండి, ఎన్ని సీట్లు రాబోతున్నాయి టీఆర్ఎస్కి? 6 or 7 నా పార్లమెంట్ పరిధిలో. ఓకే, మొత్తం టోటల్గా ఎన్ని సీట్లు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాష్ట్రం? ఇన్ బిట్వీన్ 85 to 90. 85 to 90 పక్కా. ఒకవేళ మీరు అనుకున్నట్టు కాకుండా మహాకూటమికి ఎక్కువ సీట్లు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తే అప్పుడు ఏంటి సార్ పరిస్థితి? మీరేం చేయాలి? ప్రజలు ఇచ్చిన తీర్పుని ముమ్మాటికి యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళలాగా అధికారంలోకి వచ్చిన తెల్లారే రోడ్డెక్కి పదవి కోసమో సీటు కోసమో తహతాలాడే ప్రసక్తే లేదు. కానీ మీ ద్వారా వారికి ఒకటి తెలియదలుచుకున్నాను, కూటమి వారికి. ఏదైతే వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో, ఒక్కసారి వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలి అనే ఆలోచన వీళ్ళు పెట్టడానికి ముందైనా వచ్చి పెట్టారా? రైతు బంధు కార్యక్రమం ఇవ్వాలనే ఆలోచన వాడికి వచ్చి కూడా ఎందుకు అక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు అంటే, ఇటువంటి వాళ్ళు పెట్టిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఏదో రకంగా కేసీఆర్ని దింపి గబా ఆ 15 మంది ముఖ్యమంత్రులు కావాలని ఉరుకులు పెడుతున్నారే. ఈ 15 మందిలో మరి నెలకొకళ్ళకి ఇస్తారా ముఖ్యమంత్రి? ప్రతి 3 నెలలకు ఒకళ్ళు షేర్ చేసుకుంటారా? చైర్స్ మార్చుకున్నట్టని తెలియదు. కానీ వారు తహతహలాడేది ఏదైతే ఉందో అది పగటి కలలానే మిగిలిపోతాయి. సో కేవలం అధికారం కోసం మాత్రమే 100% ప్రజల సేవ కోసం కాదు. నో, ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఇస్ ది బెస్ట్ ప్రభుత్వం. సో ఫైనల్ వర్డ్ సార్, ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఇంకో 2 రోజుల్లో ఎన్నికలు. ఈ లాస్ట్ బికాస్ స్టిల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ప్రివైలింగ్ అరౌండ్. అంటే ఏంటి ఇటా అని ఇంకా చాలా చోట్ల. సార్ మీరు బికాస్ యూ బిలాంగ్ టు ద అధికార పార్టీ కాబట్టి మీరు కాన్ఫిడెంట్తో చెప్పుండొచ్చు. బట్ యాజ్ అ జర్నలిస్ట్ వీఆర్ మూవింగ్ అరౌండ్. సో అన్ని చోట్ల ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది. అసలు ఏంటి క్లారిటీ రావట్లేదు, అసలు ఏంటి సంగతి అన్నది వినిపిస్తున్న మాట. అందుకని అడుగుతున్నాను మిమ్మల్ని ఒక్క విషయం. వాటర్ ఎప్పుడూ కూడా ఆల్మోస్ట్ 10 days బిఫోరే
98% ఓటర్ మెంటల్గా డిసైడ్ అయి ఉంటాడు. ఓన్లీ 2% లాస్ట్ 2-3 డేస్లో ఐ థింక్ ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్. ఆ 2% అనేది కూడా అంత కూడా ఉంటుందని నేను అనుకోను, బట్ ఒక 2% ఉంటుంది. ఈ 2-3 డేస్లో అబ్బా నేను ఇది చేసి ఉంటే ఇది నేను గెలిచి ఉండేవాడిని అనే ఊహాజనకమైన క్వశ్చన్స్ ఆన్సర్స్ కోసమే తప్ప ఆల్మోస్ట్ ఓటర్ ఈజ్ డిసైడెడ్. సో అద్భుతాలు ఏయో జరుగుతాయని నేను అనుకోను. అద్భుతం అంటూ ఒకటే జరగబోతుంది, అది ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కావటమే అద్భుతం. సో ఈ వార్లో వారియర్ శ్రీనివాసరెడ్డి గారు బీభత్సంగా పోరాడి తప్పకుండా ఖమ్మంలో జెండాని పాతేస్తున్నారు. 100%. పోయినసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లలో 1 సీటు గెలిచింది. ఈ పొద్దు మంచిగా ఏదైనా 1-6 మిస్ అవ్వాలి తప్ప 100% మేము క్యాచ్ చేయము. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.